ఆన్లైన్లోనే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి, అనేక రకాల వాదనలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఆన్లైన్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన మీద అభ్యంతరాలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిన్న గుంటూరులో నిరసన తెలిపారు. 2-3 రకాల అంశాలు. ఒకటి, డిఎస్సి ఎగ్జామ్ని ఆఫ్లైన్లో జరపాలి. డిఎస్సి ఎగ్జామ్కి ఆయా జిల్లాల వారీగా వేరు పేపర్లు ఇవ్వాలి. డిఎస్సి ఎగ్జామ్కి మరికొంత గడువు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా చాలా తక్కువ సమయం మాత్రమే ఉండడంతో అందరూ ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోవట్లేదు. మరికొంత సమయం పొడిగించాలి. ఎగ్జామ్ నిర్వహణ కోసం కొంత గడువు ఉండాలి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే అనేక రకాల నిరుద్యోగులందరూ దీని మీద కోరుతున్నారు కాబట్టి, కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు కాబట్టి ఇది ఏమాత్రం సరిపోదు కాబట్టి సమయం పెంచాలి. దాంతోపాటుగా వయోపరిమితి 47 ఏళ్లకు కూడా పెంచాలి. వయోపరిమితి పెంచాలి, గడువు పెంచాలి, ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలి, దాంతోపాటుగా జిల్లాల వారీగా పేపర్లు ఇవ్వాలి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్.